మర్డర్ కేసులు, రేప్ కేసులు, లేకపోతే స్పాట్లో ఏదైతే డబ్బులు వస్తాయో అలాంటి కేసులు ఉంటేనే పట్టించుకుంటారా పోలీసులు? రిమైనింగ్ కేసులు పట్టించుకోరా? చీటింగ్ కేసు కాదా? చీటింగ్ చేసిన వాడు చాలా హ్యాపీగా ఉంటాడు డబ్బులు దొబ్బేసి వాళ్ళ దగ్గర. కానీ చీటింగ్కి గురైన వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాధపడాలి. అందరూ కూడా చాలా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది, పిల్లలు డిస్టర్బ్ అయిపోతారు, వాళ్ళ చదువులు డిస్టర్బ్ అయిపోతాయి, అన్నీ పోతాయి. మర్డర్ చేస్తే ఒక్క రోజుతోనే పోతుందండి. కానీ చీటింగ్ గురైన వాడు మాత్రం లైఫ్ లాంగ్ బాధపడతానే ఉంటాడు. మళ్ళీ మనీ రికవరీ చేసుకోలేక, మళ్ళీ ముందు జీవితం ఏదైతే గడిపాడో ఆ జీవితాన్ని మళ్ళీ తీసుకొని రాలేక, పిల్లలకి ఫీజులు కట్టలేక, వాడు తీసుకొచ్చిన డబ్బులకి వడ్డీ కట్టలేక, చావలేక, బతకలేక బ్రతుకుతున్న వాళ్ళెందరో ఉన్నారు ఈ సమాజంలో. ఆ చీటింగ్ కేసుని చాలా సీరియస్గా తీసుకోండి. పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.